రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గాయి. నిన్న చాలా చోట్ల ఒకవైపు జిల్లాలో కావచ్చు, హైదరాబాద్‌లో కావచ్చు వడగండ్ల వర్షం కురిసింది. ఇదే వాతావరణం ఇన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వర్షాలు కురిసాయి. కొన్ని జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసింది. ఎందుకని? యాహ్! తెలంగాణ రాష్ట్రంలో గనుక వాతావరణ పరిస్థితులు గనుక చూసుకున్నట్లయితే ద్రోణి గాలిలోని అనిచితి అనేది ప్రస్తుతం రాయలసీమ, తెలంగాణ మీద కొనసాగుతుంది. పర్టికులర్‌గా ఇది గనక చూసుకుంటే ప్రస్తుతం సౌత్ ఛత్తీస్‌గఢ్ మీద నుంచి రాయలసీమ, తెలంగాణ మరియు సౌత్ తమిళనాడు వరకు కూడా ఈ యొక్క ద్రోణి గాలిలోని అనిచితి అనేది కొనసాగడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గనుక చూసుకున్నట్లయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలైతే కురిసే అవకాశాలైతే ఉన్నాయి. రాగల 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలైతే ఎక్కువ అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పర్టికులర్‌గా చూసుకున్నట్లయితే మన ఉత్తర జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ ఉత్తర జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ఈ యొక్క జిల్లాలకు రాగల 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి, అంతేకాకుండా దీనికి అనుసంధానంగా ఈదురు గాలులు 30 నుంచి 40 డిగ్రీల గంటకు కూడా వీచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సిటీలో కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ఒక 3 జిల్లాలు కూడా ఉరుములు మెరుపులు తో పాటు తేలికపాటి వర్ష సూచన అనేది కూడా కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఎన్ని డిగ్రీలు తగ్గాయి? ఇప్పుడు ఎంత నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం అనేది నిన్ననే బలహీనపడిపోయింది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ద్రోణి గాలిలోని అనిచితి అనేది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సౌత్ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఇది సౌత్ తమిళనాడు మీదుగా కొనసాగడం వల్ల సగటున సముద్రానికి 900 మీటర్ల ఎత్తులో ఇది కొనసాగడం వల్ల దీని యొక్క ప్రభావం రాష్ట్రం మీద పడడం వల్ల ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్ప చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనవి. రాష్ట్రం తకమా జిల్లాల్లో కూడా చాలా వరకు ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత అనేది ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. నిన్న ఎన్ని సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది? హైయెస్ట్గా ఏ జిల్లాలో నమోదైంది? ప్రస్తుతం నిన్న కనుక చూసుకున్నట్లయితే జన్గం ఏరియాలో 5 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అయితే నమోదవడం జరిగింది. తక్మా జిల్లాలో స్వల్పంగానే ఈ యొక్క వర్ష తీవ్రత అనేది నమోదు చేయడం జరిగింది. మళ్ళీ ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ద్రోణి గాలిలోని అనిచితి అనేది కొనసాగడం వల్ల రాష్ట్రంలో రాగల 20, 21, 23 తారీఖు వరకు కూడా మనకి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఎక్కువ కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈశాన్య జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణలో, ఉత్తర జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ భూభాగంలో ఎక్కువ ఈ యొక్క వర్షపాతం తేలిక నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో స్వల్పంగా టెంపరేచర్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తారా ఈ 3 రోజుల పాటు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రాగల 3 రోజులు కూడా ఎల్లో కలర్ వార్నింగ్ అయితే కొనసాగుతుంది. ఇంకోవైపు చాలా చోట్ల వడగండ్ల వర్షం అనేది కురుస్తుంది. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వాళ్ళకి ఎలాంటి సూచనలు జారీ చేశారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వడగండ్ల వర్ష సూచన అనేది ప్రస్తుతం లేదనే చెప్పాలి. ఓన్లీ ఈదురుగాళ్ళు, ఉరుములు మెరుపులతో చూసుకున్నట్లయితే గంటకు గాలి యొక్క వేగం అనేది 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం అయితేతో ఈదురుగాళ్ళు అనేవి ఉన్నాయి. కానీ ఇంకోవైపు ఈ వర్షాలు కూడా ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే పడుతున్నాయి. దీనికి కారణం ఏంటి? ఈ వర్షాలని ఈవినింగ్ కానీ పర్టికులర్గా ఈవినింగే ఎందుకు పడుతున్నాయంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే హీటింగ్ మెకానిజం భూ ఉపరితల ఎప్పుడైతే హీట్ అవుతుందో అప్పుడు ఒక డీప్ కన్వెక్షన్ యాక్టివిటీ అనేది జరగడం వల్ల మనకి ఈవినింగే మనకి ఎక్కువ ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో ఈదురుగాలు అనేవి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
సో మొత్తం మీద ఇది పరిస్థితి వచ్చే 3 రోజుల పాటు ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వల్పంగా ఉష్ణోగ్రతలో మార్పు జరుగుతుంది, స్వల్పంగా తగ్గుతాయి. ఇప్పుడు దాదాపు 40 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. అంటే ఇంకోవైపు ఏదైతే ఉత్తర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇటు సిటీలో కూడా ఏదైతే అవుట్ సైడ్ ఏరియాలు ఉన్నాయో వాటిలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఈ 3 రోజుల పాటు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంకోవైపు వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఇంకోవైపు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 సెంటీమీటర్ల వేగంతో వీస్తాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.